అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మెట్ల గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి మెట్టు మనం ఎక్కుతూ ఉంటే అది మనకు ఎదుగుదలకు ఉపయోగపడాలి. మెట్లే మన విజయానికి దారి తీయాలి, కానీ మన అపజయానికి దారి తీయకూడదు. మనం నడిచే మెట్లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సో ఏ విధంగా మన మెట్ల నడక ఉండకూడదో చెప్తున్నాను. సో ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటారు అంటే, చాలా విలేజ్లలో చాలా ప్రాంతాల్లో నేను గమనించాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. మెట్ల విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఉత్తరం దిక్కు వేసే మెట్లు ఇలా వేస్తున్నారండి. ఇగో ఇవన్నీ మెట్ స్టెప్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇలా పెరిగిపోయిందండి, ఇలా అని ఇలా వచ్చేస్తుంది అంతే. అప్పుడు ఏమవుతుంది, ఉత్తర వాయువు పరిపూర్ణంగా పెరిగిపోయింది, మెట్ల విధంగా పెరిగిపోయింది. పైగా ఇక్కడి నుంచి వచ్చేసి ఇట్లా ల్యాండింగ్ మీద నుంచి వచ్చేసి దీంట్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఈ చూపులు ఉన్నాయి చూడండి, డైరెక్ట్ ఉత్తర వాయువు వీధి పోటు లాంటివే. దాని మూలంగా ఏమవుతుంది, ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మన నడకలే నెగిటివ్ చేస్తూ ఉంటాయి. సో ఇంట్లో ఇలాంటి నడకల మూలంగా బాగా నెగిటివ్ జరుగుతుంది. ఇది తప్పు అండి. సో ఇంకో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఉత్తర వాయువులో స్టెప్స్ ఉండకూడదని కాదు, ఉండే విధానం చూడండి. ఇగో ఇలా ఈ ఆకారం ఇలా వస్తేనే తప్పు, కానీ ఇక్కడ మెట్లేసేసి మీరు ఇలా తీసుకుంటే తప్పు అని చెప్పడం లేదు. దీనికి తేడా మీరు గమనించండి. ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏం చేస్తారు అంటే, ఇక్కడ కొంతమంది ఇలా స్టెప్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ పిల్లర్ ఇస్తారండి. ఇంటి పిల్లర్లతో దానికి సంబంధం లేకుండా ఇస్తారు. కొందరు ఇంటి పిల్లర్లు 15 ఉన్నాయనుకోండి, 16వ పిల్లర్గా ఇస్తారు. లేక కొంతమంది ఈ సపోర్ట్ కోసమని పిల్లర్ ఇస్తారు. ఎప్పుడైతే ఇక్కడ పిల్లర్ ఇస్తారో మళ్ళీ ఉత్తర వాయువు పెరిగిపోయింది. సో కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ల్యాండింగ్ కింద గోడ కడతారు. ఈ విధంగా ఈ గోడ వల్ల కూడా ఉత్తర వాయువు పెరిగిపోయింది. నేను కొందరికి ఇళ్ళకి వెళ్ళి ఏం చెప్తానంటే, ఇది పెరిగిపోయింది అండి, దీన్ని మార్చండి అంటే, ఆల్రెడీ ఇక్కడ పిల్లర్ ఇచ్చాడు కదా, ఈ 15 పిల్లర్లు అని చెప్పి 16వ పిల్లర్ వచ్చింది కదా. సో దాంతో మిస్టేక్ జరుగుతుంది. కొంతమంది పిల్లర్లకు సంబంధం లేకుండా కూడా ఇక్కడ ఈ ల్యాండింగ్ కింద పిల్లర్ ఇచ్చేసి దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు, ఈ బరువు ఆగాలని. సో దాని మూలంగా ఏమవుతుంది అంటే, ఈ మెట్ల నడక కూడా నెగిటివ్గా మారిపోతుంది. ఈ విధంగా మీరు ఇంట్లో మెట్లను ఏర్పాటు చేసుకోకూడదు, దానివల్ల నష్టమే జరుగుతుంది. సో మీ మేస్త్రి చెప్పాడు అని చెప్పి, ఏదో ఇంట్లో చూశానని చెప్పి మీ ఇష్టానుసారం చేయడం వల్ల చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఉత్తరముఖంగా అదేవిధంగా తూర్పు దిక్కు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఈ విధంగానే ఉంటుంది వాళ్ళ మెట్ల ఆకారం, ఇదే విధంగా. అప్పుడు ఏమవుతుంది, తూర్పాగ్నేయ పెరిగిపోయిందండి. మెట్ల మూలంగా తూర్పాగ్నేయాన్ని ఇలా పెంచుకున్నారు. సో ఇలా వచ్చేసింది. అప్పుడు ఈ చూపులు ఇలా వచ్చేసి తూర్పాగ్నేయము వీధి పోటు లాంటిదే. ఈ చూపులు ఈ ఇంటికి పడితే ఈ ఇంటిని మైనస్ చేస్తాయి, అశుభాలు వెంటాడుతూ ఉంటాయి, మన నడికే నీచంగా మారుతూ ఉంటుంది. సరే ఇక్కడ చూడండి, మరి సహజంగా ఇలా మెట్లు ఉంటే తప్పేం కాదండి, ఈ మెట్లను తప్పు పట్టడం లేదు. మీరు చేసుకునే ఇట్లా ఎల్ షేప్ ఆకారంతో వచ్చినటువంటి మెట్లు ఇవి రాంగ్ అండి. సో దాని మూలంగా ఆ నడక నీచంగా మారుతుంది, మన నడక మన ఇంటికి నీచంగా మారుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ పిల్లర్ వేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ పిల్లర్ పడిందో, చాలా ఇళ్లలో గమనిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, 15 పిల్లర్ ఉంటే 16వ పిల్లర్గా ఇస్తారు. కొందరికి పిల్లర్తో సంబంధం లేకుండా ఇక్కడ బరువు ఆపాలి కాబట్టి పిల్లర్ ఇస్తాడు. సో దాని మూలంగా ఆగ్నేయ దోషము ఏర్పడిపోయింది, నష్టాలు వాటిల్లుతూ ఉంటాయి. మరికొందరు ఏం చేస్తారు అంటే, కింద గోడ కడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాయువులు ఎలా కట్టారో ఇక్కడ కూడా గోడ కడుతూ ఉంటారు సపోర్ట్, ఎందుకంటే ఇది ఆగదని. అప్పుడు ఎప్పుడైతే గోడ కట్టారో మళ్ళీ ఆగ్నేయం పెరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి తప్పిదము ఆగ్నేయంలో చేయకూడదు, ఇలాంటి తప్పిదము వాయువ్యంలో కూడా చేయకూడదు. ముఖ్యంగా నైరుతి వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలో చూసినప్పుడు చూడండి, సో ఇలాంటి మెట్లు ఉంటాయండి, సేమ్ ఇలాగే ఉంటాయి. ఇప్పటికీ కూడా చాలా ఇళ్లలో గమనిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కొంతమంది మోడర్న్గా సిటీలో కడుతున్న ఇళ్లలో ఇది లేదు, కానీ ఎక్కువగా సిటీలో ఉండేది 10% అండి, 90% విలేజెస్ ఉంటాయి, అక్కడ ఇప్పటికీ కట్టడాలు ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి ఈ వివరణ నేను ఇస్తున్నాను. మీరు చూడండి, ఇలా అని ఇలా వచ్చేసరికి ఏమవుతుంది, ఇది ఎల్ షేపే.
దీనివల్ల ఇక్కడ పడమర నైరుతి వీధిపోటు లాంటిదే, ఇక్కడ ఇట్ అవుతుంది, ఈ ఇంటికి అశుభం చేస్తుంది. ఇది ఎల్ షేప్లో ఉండకూడదు. నేను మెట్లు అంటే ఇలా ఉండకూడదని చెప్పట్లేదు. ఈ మెట్లు ఓకే, ఇలాంటి మెట్ల వల్ల తప్పిదము జరిగి నైరుతి డ్యామేజ్ అవుతుంది, ఇంటికి నైరుతి పెరిగిపోతూ ఉంటుంది, ప్రమాదాలు వస్తూ ఉంటాయి. మరి కొందరు ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ పిల్లర్ వేస్తారు. నైరుతి ఇమ్మీడియట్గా పెరిగిపోయింది, మరి అదే 15+1 16 పిల్లర్గా అక్కడ ఇప్పటికీ డిజైన్ చేస్తూనే ఉన్నారు. కొందరికి పిల్లర్తో సంబంధం లేకుండా కూడా మళ్ళీ ఇక్కడ పిల్లర్ వేస్తారు. చూడండి, మీరు గమనించండి. అప్పుడు ఏమవుతుంది, ఈ నడక నీచంగా మారుతుంది. ఈ ద్వారం ఈ దారి గుండా వచ్చే వాళ్లకు మంచి జరగదు కాక మంచి జరగదు. సో దీనిని సవరణ చేసుకోవాల్సిందే, దానికి ఎలాంటి రెమెడీ లేదు. అదేవిధంగా మీరు సౌత్ ఫేసింగ్ ఇంటికి రండి. సౌత్ ఫేసింగ్ ఇంటిలో కూడా చూడండి, మెట్లు ఈ విధంగా ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది అండి, ఇది దక్షిణ నైరుతి పెరిగిపోతూ ఉంటుంది. దక్షిణ నైరుతి పెరిగింది అంటే ఇంట్లో ఉన్న ఆడవారికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. ఇది మగవారికి సంబంధించింది, ఇది ఆడవారికి సంబంధించింది అండి. నేనేమంటున్నాను, ఎల్ షేప్లో ఇక్కడ కూడా చూడండి, ఈ దక్షిణ నైరుతి వీధిపోటే డైరెక్ట్ మన నడకలే మన ఇంటికి చెడు చేస్తున్నాయి, మన దారే మన ఇంటికి చెడు చేస్తుంది. ఒకేసారి 100 మంది వచ్చిపోయారనుకోండి, తెల్లారి ఏదో ఒకటి జరుగుతుంది. కొందరు అడుగుతుంటారు, సార్ ఏదైనా శుభం జరిగింది అనుకోండి, సార్ తెల్లారి మా ఇంట్లో నెగిటివ్ జరుగుతుంది సార్, ఎవరో ఒకరు సిక్ అవుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా, మీ నడక గుండా 100 మంది వచ్చారు అంటే ఇది వీధి పోటుతో సమానం అండి. ఆ చూపులు నెగిటివ్ను క్రియేట్ చేస్తున్నాయి. అందువల్ల తెల్లారి సిక్కు కావడం కానీ నెగిటివ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి తెలియక కొంతమంది సార్ దిష్టి దోషం జరిగింది, అలా అయింది సార్, అందరు మా మీద ఏడుపు ఉంది అని అంటూ ఉంటారు. అది కారణం కావచ్చేమో, కానీ మీకు 100 మంది ఇలా వచ్చారు కాబట్టి ఆ చూపులు ఆ నడక ఆ ఇంటికి మైనస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ పిల్లర్ ఇవ్వడం కానీ, దీని కింద గోడ కడుతూ ఉంటారు. సేమ్ ఇక్కడ చెప్పినట్టుగా ఇటు గోడ కడుతూ ఉంటారు. ఈ గోడ వల్ల కూడా ఏమవుతుంది, దక్షిణ నైరుతి పెరుగుతుంది. ఈ గోడ వల్ల ఇక్కడ ఏమవుతుంది, పడమర నైరుతి పెరుగుతుంది. ఈ పిల్లర్ వల్ల ఏమవుతుంది, దక్షిణ నైరుతి పెరిగింది, ఈ పిల్లర్ వల్ల పడమర నైరుతి పెరిగింది, ఈ పిల్లర్ వల్ల ఉత్తర వాయుం పెరిగింది, ఈ పిల్లర్ వల్ల తూర్పు ఆగ్నేయం పెరిగింది. అయితే కొందరికి డౌట్ రావచ్చు, సార్ ఈ పిల్లర్ ఉండకూడదా అంటే నేనేమంటాను అంటే, ఈ స్టెప్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ స్టెప్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఒక పిల్లర్ ఇచ్చేసారనుకోండి, ఇక్కడ ఒక పిల్లర్ ఇచ్చేసారనుకోండి, ఈ విధానము వేరండి. ఇవి ఇంట్లోకి వచ్చిన ఈ స్టెప్స్ ఈ విధానము వేరు. ఇక్కడ పిల్లర్ అప్పుడు తప్పు కాదు, స్ట్రేట్గా ఇచ్చారు, 3 పిల్లర్లు ఇచ్చారు కాబట్టి ఇది తప్పు కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా 3 పిల్లర్లు ఇచ్చారనుకోండి, ఇక్కడొకటి, అప్పుడు ఇది తప్పు కాదు. కానీ మీరు ఇలా పెంచి పిల్లర్లు ఇవ్వడం అనట్లేదండి, ఇది తప్పు. ఇలా అనట్లేదు నేను. ఇక్కడ స్టెప్స్ ఉండి ఈ విధమైన మెట్లు ఉండి ఇక్కడ పిల్లర్ ఇచ్చినప్పుడు ఓకే, కానీ ఈ విధంగా పెరుక్కుంటూ రావడం వల్ల మళ్ళీ ఇది కూడా మైనసే అవుతుంది. మీరు స్టెప్స్ ఇలా తీసుకొని ఈ పిల్లర్లు ఈ విధంగా వచ్చినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి, ఈ విధంగా స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ పిల్లర్ ఇచ్చారు అనుకోండి, ఇది బ్యాలెన్స్ అవుతుంది. సో దాని గురించి ఆలోచించేది ఏం లేదు. అవి ఇంట్లోకి వచ్చిన స్టెప్స్గా మనం పరిగణించాలి. కానీ ఇక్కడ కూడా ఈ విధంగా వచ్చింది అనుకోండి, అది కూడా కాస్తో కూస్తో మైనస్ చేస్తుంది. అందుకే ఇలాంటి స్టెప్స్ ఇచ్చేసి ఇక్కడ మాత్రమే పిల్లర్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లర్ ఇక్కడ వచ్చేసిందని అది ఏ విధంగా వచ్చింది, ఏ రకంగా వచ్చిందో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇక్కడ వచ్చేసింది దీన్ని తీసేయాలి అంటే ఇది లైన్లో ఉందా, ఇది సీక్వెన్స్ ఉన్నప్పుడు దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి స్టెప్స్ ఎప్పుడు కూడా మైనస్ అండి. ఎల్ షేప్లో కాకుండా ఈ విధంగా ఉన్న స్టెప్స్ వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో మీకు చెప్తాను ఎలా ఉంటుంది అంటే, కొందరు ఇళ్లలో ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ చూడండి, కొందరు ఇళ్లలో ఇక్కడ ఇది ఉంది కదండి, ఇక్కడ ఆగ్నేయం కట్ చేసి ఇక్కడ స్టెప్స్ ఇస్తున్నారు. ఇలా ఇక్కడ కట్ చేసి ఆగ్నేయంలో స్టెప్స్ ఇస్తున్నారండి. సో ఇంకో కొన్ని ఇళ్లలో ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కట్ చేసి ఇక్కడ స్టెప్స్ ఇస్తున్నారు. ఇది కూడా వాస్తు దోషాన్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది మీరు కట్ చేశారో ఉత్తర వాయుము కట్ అయిపోయింది, తూర్పాగ్నేయము కట్ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసి లోపల ఇవ్వడం వల్ల ఆ ఏరియా కట్ అయిపోతుంది, ఆ చూపులు చెడు చూపులుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది లోపలికి ఇచ్చి కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోడర్న్గా కొంతమంది ఆర్కిటెక్చర్స్ ఇలాంటివి ఇచ్చేసి దాన్ని నీట్గా డిజైన్ చేసి అందంగా అందరికన్నా భిన్నంగా ఉంది, చాలా బాగుందని సంతోషపడుతున్నారండి. అది తప్పు.
ఎప్పుడు కూడా లోపలికి ఇలా కట్ చేసి ఇవ్వడం వల్ల ఉత్తర వాయువ్యం కట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే తూర్పాగ్నేయము కట్ అయిపోతుంది. ఇంకా కొన్ని ఇళ్లలో మెట్ల విషయంలో చేస్తున్నారు, ఇప్పటికి కూడా జరుగుతున్న తప్పిదని చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మరి ఎవరికైనా మీరు గైడ్ చేస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మెట్లు ఇస్తున్నారండి, ఇవి మెట్లు కదా. ఇక్కడి నుంచి ఎలివేషన్ బీమ్ అని ఇలా వస్తుందండి, దీన్ని ఎలివేషన్ బీమ్ అంటాం. ఈ ఎలివేషన్ బీమ్ ఎల్ షేప్లో ఇవ్వకుండా ఇది ఒక ఆకారాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటిది ఏమి ఇవ్వట్లేదండి, ఇవ్వకుండా మెట్లు మాత్రమే ఇట్లా కట్ చేసి కిందికి ఇస్తున్నారు. ఎప్పుడైతే ఎలివేషన్ బీమ్ ఉండదో దానికి వాయువ్య దోషము ఏర్పడుతుంది, అది గమనించండి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఈ ఎలివేషన్ బీమ్ అనేది ఇవ్వట్లేదండి. ఇట్లా ఎలివేషన్ బీమ్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ వరకు స్లాబ్ చక్కగా ఉంటుంది, ఇది బాల్కనీ చక్కగా ఉంటుంది, ఇదంతా డౌన్ అయినట్టుగా ఉంటుంది, ఈ ఏరియా మొత్తం కిందికి వచ్చేస్తుంది. మీరు గమనించండి, అప్పుడు దానికి ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి ఇది వచ్చినప్పుడు ఈ బాల్కనీ స్లాబ్ ఏరియా చక్కగా ఉంటుంది, ఇక్కడ ఇదంతా డౌన్ అయిపోయి ఉంటుందండి. సో అలాంటిది కూడా చేయకూడదు. ఇప్పుడు కడుతున్న ఇళ్లలో కూడా నేను గమనించాను, ఎక్కడైనా దక్షిణ నైరుతే కానీ పడమర నైరుతే కానీ ఉత్తర వాయువ్యమే కానీ తూర్పాగ్నేయంలో కానీ సో ఈ విధంగా ఎలివేషన్ బీమ్ ఇవ్వకుండా చేయడం మూలంగా ఏమవుతుంది అని అంటే ఈ ఏరియా తగ్గిపోతుంది, ఈ ఏరియా తగ్గిపోతుంది. సరే పూర్వకాలంలో కట్టారంటే ఓకే, ఇప్పుడు కడుతున్న ఇళ్లలో కూడా నాకు కనబడుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ విధంగా కట్టుకోకుండా ఎలివేషన్ బీమ్ అని మీ మేస్త్రికి చెప్పండి, మీ బిల్డర్కి చెప్పండి, మీరు దగ్గరుండి చూసుకోండి. ఇది కనుక కట్ అయిపోయింది అనుకోండి మీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఈ ఎలివేషన్ బీమ్ పెట్టకుండా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఎలివేషన్ ఇస్తారు, డైరెక్ట్ పైకి ఇస్తూ ఉంటారండి. నేను వెళ్ళి చూస్తాను, సార్ ఇక్కడ ఈ ఎలివేషన్ బీమ్ లేదు, ఈ గ్రౌండ్ నుంచి ఎప్పుడు కూడా ఎలివేషన్ ఇవ్వకూడదు. ఎప్పుడైతే గ్రౌండ్ నుంచి ఎలివేషన్ ఇస్తే ఈ ఏరియా పెరుగుతుంది, ఇక్కడి నుంచి ఇస్తే ఈ ఏరియా పెరుగుతుంది, ఇక్కడ మెట్లు ఇచ్చేసి ఇక్కడి నుంచి ఎలివేషన్ ఇస్తారు, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఏరియా పెరుగుతుంది. ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో బీమ్ రాదనమాట, బీమ్ ఇవ్వకుండా కింది నుంచి గోడ పైకి పెడుతూ ఉంటారు, కింది నుంచి గోడ పైకి పెడుతూ ఉంటారు, ఇక్కడ కూడా కింది నుంచి గోడ పైకి పెడుతూ ఉంటారు. నేను వెళ్ళేసి ఈ కింది నుంచి గోడ కాదు ఈ గ్రౌండ్ ఫ్లోర్ తీసేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కంటిన్యూ చేయండి అంటే అవకాశం ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు అంటే ఇక్కడ బీమే లేదు కదా, ఈ గోడ తీసేస్తే మొత్తం కుప్పకూలిపోతూ ఉంటుందండి, కింద పడిపోతూ ఉంటుంది, ఆ అవకాశం ఉండదు. అందుకే మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పానండి. ఎప్పుడైనా ఎలివేషన్ గ్రౌండ్ నుంచి కాకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇవ్వాలి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ బీమ్ ఎల్ షేప్లో బీమ్ ఉన్నప్పుడే ఈ పైనుంచి వాల్ పైకి లేస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ నుంచి ఉందనుకోండి, నేను వెళ్ళేసి గ్రౌండ్ నుంచి తీయండి అని చెప్తే ఇక్కడ చూస్తే ఇది కనపడట్లేదండి, ఇది కనబడట్లేదు. సో దాని మూలంగా కింది నుంచి తీస్తే టోటల్గా బిల్డింగ్కు ఉన్న మెట్లకు ఉన్న ఎలివేషన్ మొత్తం కుప్పకూలిపోతుంది, అందమే పోతుంది, దానికి ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందండి. సో ఓకే, అలాంటి పరిస్థితులు కనుక వస్తే ఏం చేయండి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా బ్యాలెన్స్ చేసుకోండి. ఇలా బ్యాలెన్స్ చేసుకొని ఇప్పుడు డమ్మీ పిల్లర్లో ఏర్పాటు చేసుకొని బ్యాలెన్స్ చేసుకోండి, డమ్మీ పిల్లర్ ఏర్పాటు చేసుకొని ఇది బ్యాలెన్స్ చేసుకోండి. కానీ నేనేమంటానంటే ఖచ్చితంగా ఎల్ షేప్ బీమ్ ఏర్పాటు చేసుకోండి, అప్పుడు ఇవి డౌన్ కాకుండా ఉంటాయి, ఇవి మొత్తం స్క్వేర్లో వస్తుంది. ఇప్పుడు కడుతున్న వాళ్ళలో ఆలోచన ఉన్న వాళ్ళలో ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్, వాస్తు ప్లానర్స్ అందరూ కూడా ఇస్తున్నారు, కానీ మారుమూల గ్రామాల్లో ఇప్పటికి కూడా ఇక్కడ ఇవ్వకుండా అది ఫాలో అవుతున్నారు. సో అది కూడా చేస్తున్న పెద్ద తప్పు. మరికొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందో అంటే మీరు చూడండి, ఓకే ఇది సపోజ్ మీరు షాప్ అనుకుందామండి, షట్టర్స్ అనుకుందాం, ఒక బిల్డింగ్ అనుకుందాం, ఇది ఒక బిల్డింగ్ అనుకుందాం. ఈ బిల్డింగ్లో ఏం చేస్తారు, ఇటువైపు నార్త్ ఉంది, ఇది నార్త్ అనుకోండి. ఈ బిల్డింగ్కి ఏం చేస్తారు అంటే ఇది ఒక షట్టర్, ఇక్కడ ఒక షట్టర్ ఇచ్చాడు, ఇది ఒక షట్టర్ అనుకోండి. ఈ షట్టర్కు గ్రౌండ్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్కు పోవడానికి ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా మెట్లు ఇస్తారు, ఇట్లా మెట్లు పొడుగ్గా ఇస్తారు. ఇట్లా ఎప్పుడైతే ఈ మెట్ల గుండా పైకి ఫస్ట్ ఫ్లోర్కే వెళ్ళాడో ఇక్కడున్న షట్టర్ అతను తక్కువ కాలంలో ఖాళీ చేసి పోతూ ఉంటాడు. మీకు టులెట్ బోర్డులు ఇక్కడ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, మీరు గమనించండి. ఇలా స్టెప్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే కింద ఒక షట్టర్ ఉంటుంది కదా, సో ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టి పైకి పోవడానికి ఇలా ఇచ్చాడు. ఇది ఉత్తర వాయము వీధి పోటు, తన నడికే తనకు నీచంగా మారుతుంది, తక్కువ కాలంలో ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు, తనకు ఆదాయము ఉండదు, ఇన్కమ్ సోర్సెస్ ఉండవు, ఎప్పుడు టులెట్ బోర్డు ఉంటూనే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఇది
ఉత్తర వాయువు వీధి పోటుతో సమానము, తన చూపులే తన నడికే తనకు మైనస్ చేస్తూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ షటర్ ఉందనుకోండి, ఇక్కడ షటర్ ఉంది, అప్పుడు ఏం చేస్తాడు, కింద షటర్ ఉంది, సో ఫస్ట్ ఫ్లోర్లో షటర్ ఉంటే ఇలా స్టెప్స్ ఇస్తారండి. ఇలా ఈ స్టెప్స్ గుండా వచ్చేసి తన పైకి రావాలి కదా, అప్పుడు ఇది తూర్పాగ్నేయం వీధి పోటు అవుతుంది. ఆ తూర్పాగ్నేయం వీధి పోటు వల్ల ఆయనకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండదు, ఆర్థికంగా బలపడలేడు, నష్టపోతూ ఉంటాడు. సో ఇవి కూడా రాంగే. మరి ఇలా ఎలా వేయాలి అంటే కింద షటర్ ఉంది కదా, సో అది ప్రాబ్లం చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో షటర్ ఉందనుకోండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకున్నప్పుడు దీనికి కూడా మెట్లు ఇలాగే ఇస్తారు. సో ఎప్పుడైతే ఇలా మెట్లు ఇస్తారో చూడండి, ఈ మెట్లు ఇచ్చిన ప్లేస్లో గొడవలు అవుతూ ఉంటాయి, పార్ట్నర్స్ మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. సో అది కూడా టూలేట్ ఉంటూ ఉంటుంది, ఎప్పటికి కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి, లేదా దాంట్లో దొంగలు పడుతూ ఉంటారు, పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు, షటర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఈ మెట్లు. ఇది కూడా వీధిపోటు లాంటిదే, మన చూపులు పడుతూ ఉంటాయి. ఏంది ఇది మీరు చూడండి, ఇది ఈస్ట్ నార్త్, ఇది వెస్ట్ పడమర నైరుతి వీధిపోటు కిందికి వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా షటర్ ఉందనుకోండి, ఇక్కడ షటర్ ఉంది అనుకుందాం, సో ఇక్కడ పైకి పోవడానికి కూడా ఇలా స్టెప్స్ ఇచ్చాడు అనుకోండి, ఈ నడక నీచంగా మారుతుంది, తన నడక తనకి నీచంగా మారుతుంది. ఒకేసారి 100 మంది వచ్చారనుకోండి, తక్కువ కాలంలో డౌన్ఫాల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇలా వచ్చిన వీధిపోటు షటర్కు పడుతూ ఉంటుంది, దాంట్లో కూడా దొంగలు పడే అవకాశం ఉంటుంది, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది, ఫైటింగ్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, టూలెట్ బోర్డులు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అది కూడా తప్పే. సో మరి కమర్షియల్లో ఇంకో కొన్ని సందర్భాల్లో ఎలా చేస్తూ ఉంటారు, కమర్షియల్ అన్నప్పుడు మీరు గమనించండి, ఇది కమర్షియల్ బిల్డింగ్ అనుకోండి, స్టెప్స్ ఇక్కడ ఇస్తారండి, ఇట్లా స్టెప్స్ ఇస్తారు, ఇలా ఇచ్చేసి వాకింగ్ నడక ఇలా ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కమర్షియల్ బిల్డింగ్లో ఈ ఉత్తర వాయువు మొత్తం కట్ అయిపోతుందండి, ఉత్తర వాయువు కట్ అయిపోయి మెట్లు ఇస్తూ ఉంటాడు. ఈ బిల్డింగ్కు డెవలప్మెంట్ ఉండదు, అందరు టూలెట్ బోర్డులు పెట్టుకుంటారు, తక్కువ కాలంలో ఖాళీ చేసి పోతూ ఉంటారు, నాకు చూపిస్తూ ఉంటారు, ఆ మెట్లు చూడగానే చెప్తాను ఈ కమర్షియల్ బిల్డింగ్ డౌన్ అవుతూ ఉంటుందని. ఎందుకు అంటే ఈ మెట్లు నెగిటివ్గా మారిపోతూ ఉంటాయి, ఈ భాగం కట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని స్క్వేర్లో చేసేసుకోండి, ఇక్కడ ఏదైనా రూమ్గా మార్చేసుకొని అప్పుడు ఇది స్క్వేర్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు ప్రాబ్లం ఉండదు. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ తూర్పాగ్నేయంలో ఇస్తూ ఉంటారు, ఇదే బిల్డింగ్ తూర్పాగ్నేయంలో మెట్లు ఇస్తారండి. ఈ తూర్పాగ్నేయం మెట్లు ఇట్లా ఇచ్చేసి ఇలా పైకి పోయే విధంగా నిర్మాణం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ బిల్డింగ్లో ఆగ్నేయం కట్ అవుతుంది, మళ్ళీ ఈ నడకలు నీచంగా ఇక్కడ వచ్చేసి తూర్పాగ్నేయాన్ని తగులుతూ ఉంటుంది, ఆ బిల్డింగ్ కూడా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది, ఆ బిల్డింగ్ కూడా డెవలప్మెంట్ ఉండదు, ఆ బిల్డింగ్ కూడా సకాలంలో డౌన్ కావే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేసుకోండి అంటే ఇలా స్క్వేర్లో పెట్టేసుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కాస్తో కూస్తూ బ్యాలెన్స్ అవుతుంది, సమస్యను తీసుకురాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కమర్షియల్ బిల్డింగ్స్లో కానీ రెసిడెన్షియల్ హౌజెస్లో కానీ నడకలు ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. సో మీరు అనుకున్నట్టు నడక అంత ఈజీ కాదండి, మనం ఒక అడుగు వేస్తున్నామంటే రోజు రోజుకు అభివృద్ధి చెందాలి. మన నడకలు మనకు నీచంగా మారకూడదు, మన నడకలు మనకు వీధిపోటును క్రియేట్ చేయకూడదు, మన నడకలు మనకు అనారోగ్యం పాలు చేయకుండా ఉండాలంటే మీరు నడిచే నడకలను గమనించండి. ఓకే, మీకు మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సవరణ చేసుకోండి. ఇప్పుడు నా వీడియో మీద కనబడుతున్నటువంటి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వాట్సాప్ నెంబర్ అండి. మీ ప్లాన్లకు కరెక్షన్ కావాలి అన్నా, మీ వాస్తు విజిటింగ్ కావాలి అన్నా, సో వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, దాన్ని బట్టి నేను కానీ మా టీం కానీ రెస్పాండ్ కావడం జరుగుతూ ఉంటుందండి. సో ఈ సవరణలు చేసుకొని రోజు రోజుకు అభివృద్ధి చెందుతారని చెప్పి ఆశిస్తున్నాను.